నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. సోషల్ మీడియాలో మీమ్స్ తో మొదలైన ఒక ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లోకి రాబోతోందా? కోట్లాది మంది యువత ఫాలో అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థకు సవాల్ విసురుతోందా? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా నుండి స్వయంగా ఇండియాకు వస్తున్నట్టు ప్రకటించిన అభిజిత్ దీప్కే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అసలు ఎవరు ఈ అభిజిత్? ఎందుకు ఢిల్లీకి వస్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జూన్ 6న భారత్కు వస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్టు సోషల్ మీడియా వీడియో ద్వారా వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఈ నిరసన నిర్వహించనున్నట్టు తెలిపారు. గత కొంతకాలంగా నీట్ పరీక్షల వివాదాలు, పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్షల రద్దుతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అభిజిత్ ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 6 ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి మద్దతుదారులతో కలిసి పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతామని అభిజిత్ ప్రకటించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా వైరల్ అయింది అంటే, నిరుద్యోగ యువత, పరీక్షల సమస్యలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ వ్యవస్థలపై వ్యంగ్య పోస్టులతో ఈ ప్లాట్ఫామ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా జెన్జీ యువతలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. కోట్ల సంఖ్యలో ఫాలోవర్లను కూడగట్టుకుని రాజకీయ చర్చల్లో కూడా స్థానం సంపాదించింది. అయితే ఈ ఉద్యమం చుట్టూ వివాదాలు కూడా తక్కువ లేవు. కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేయగా, దీనిపై అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో విచారణలో ఉంది. ఇక అభిజిత్ భారత్కు వస్తే అరెస్టు చేసే అవకాశం ఉందా? నిరసనకు అనుమతి లభిస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఉద్యమం నిజంగానే రోడ్లపై జన సమీకరణ చేయగలదా అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ నిరసన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ కేవలం మీమ్ ఉద్యమంగానే మిగులుతుందా, లేక నిజమైన రాజకీయ శక్తిగా మారుతుందా అన్నది ఆసక్తిగా మారింది.